ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుణ్ణి మనము ఆరాధన చేద్దాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మా జీవితాల్లో మీరిచ్చిన మరొక పునరుద్ధాన దినాన్ని బట్టి వందనాలు నాయన. ఈ దినంలో మేము సజీవ లెక్కలో ఉండే ఈ స్థలంలో చేరి నిన్ను స్తుతించడానికి మాకు ఎటువంటి అర్హత లేదు ప్రభువా. మా మంచితనం ఏమాత్రం కాదు. కేవలం నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ పునరుద్ధాన దినాన ఈ స్థలంలో మందిరంగా మేమందరం గ్యాదర్ అయి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, ప్రభువా, నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం, అవకాశం, ఆధిక్యతను బట్టి వందనాలు. ప్రభువా, నీ వాక్యాన్ని ఇప్పుడు ధ్యానిస్తుండగా వాక్యాన్ని అర్థం చేసుకొని ప్రభువా, నిన్ను మేమందరం మనస్ఫూర్తిగా ఆరాధించడానికి, కీర్తించడానికి మాకు సహాయం చేయమని అడుగుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ పరిశుద్ధాత్మ దేవ నన్ను బలపరిచి నా ద్వారా మీరు మాట్లాడమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె మన ఆరాధనకు సహాయకరంగా సామ్ 47 47వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. ఆ తర్వాత అందులోని విషయాలను మనము ధ్యానించి మన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. సామ్ 47 నేనొక వచనం మీరొక వచనం కలిసి చదువుదాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల క్రింద ప్రజలను అనగదొరుకును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదంగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకుని ఉన్నారు. భూనివాసులు ధరించుకొను కేడెంలో దేవునివి, ఆయన మహోన్నతుడై ఉన్ను. ఇక్కడ నేను ఇందాక మీ అందరికి పిల్లలకి అందరికి గుర్తు చేసిన విషయం ఏమిటనంటే, గాడ్ క్రియేటెడ్ అస్ టు వర్షిప్ హిమ్. దేవుడు ఆయన్ను ఆరాధించడానికి దేవుడు మనల్ని సృష్టించాడు. ఎక్కడుంది ఈ మాట? ఈ సొంతంగా మాట్లాడుతున్నావా, ఎక్కడన్నా బైబిల్లో ఉందా అని మీరు అడగవచ్చు కదా. ఐజయా 43:21లో ఈ మాట ఉంది. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు ఈ భూమి మీద అనే విషయం, ఒక విషయం కదా. ఐజయా 43:21లో రాయబడ్డ మాట, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అని అంటా ఉన్నాడు దేవుడు. అంటే దిస్ పీపుల్ ఐ హావ్ ఫార్మ్డ్ ఫర్ మై సెల్ఫ్, దే షల్ డిక్లేర్ మై ప్రైజ్ అంటా ఉన్నాడు. సో దేవుడు మనల్ని భూమి మీద సృష్టించిన ఒక కారణం ఏమిటనంటే, మనం ఆయన్ని కీర్తించాలి, మనం మౌనంగా ఉండకూడదు, మనం ఆయన్ని ఆరాధన చేయాలి, మనం ఆయన్ని స్తుతించాలి, ఆయన స్తోత్రము ప్రచురము చేయాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అండ్ ద వెరీ గుడ్ టూల్ టు వర్షిప్ అవర్ గాడ్ ఈజ్ సామ్స్. కీర్తన, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఒక టూల్, ఒక పరికరం కీర్తనలు, దేవుణ్ణి స్తుతించడానికి. ఎందుకంటే కీర్తనలో ఆయన ఏమై ఉన్నాడో రాయబడింది, ఆయన ఏమి చేశాడో రాయబడింది, ఆయన ఏమి చేయబోతున్నాడో కూడా రాయబడింది. సో ఆయన ఏమై ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన ఏమి చేశాడో జ్ఞాపకం చేసుకొని, ఏమి చేయబోతున్నాడో జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి కీర్తించాలి కదా. 47వ కీర్తనలో కూడా చూస్తే వి కుడ్ సీ హూ గాడ్ ఈజ్, దేవుడు ఎవరు అనే విషయం ఇక్కడ మనకు కనబడతా ఉంది. వాట్ హీ హ్యాస్ డన్, ఆయన ఏం చేశాడనే విషయం ఇక్కడ కనబడతా ఉంది. వాట్ హీఈస్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో ఆయన ఏం చేయబోతున్నాడో కూడా ఈ కీర్తనలో రాయబడింది. అందుకనే ఈ కీర్తన గివింగ్ గ్లోబల్ కాల్ టు వర్షిప్ దిస్ గ్లోబల్ గాడ్ కదా. ఈ యొక్క గొప్ప దేవుణ్ణి, ఈ విశ్వం అంతటికి దేవుణ్ణి ఆరాధించమని విశ్వం మొత్తానికి ఒక పిలుపునిస్తుంది ఈ కీర్తన. అందుకే కదా 1వ వచనంలో ఇలా రాయబడింది,
సర్వజనులారా చప్పట్లు కొట్టండి. సర్వజనులారా అంటే అందరూ. ఓ సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయుడి. ఈ దేవుని గురించి మీరు జయధ్వనులతో ఆర్భాటం చేయండి అని చెప్పాడు. మరియు 6-7 వచనాల్లో 5 సార్లు కీర్తనకారుడు మనకు చెప్తున్న మాట ఏమిటనంటే, ఈ దేవుణ్ణి కీర్తించండి, కీర్తించండి, కీర్తించండి అని రాయబడింది. అంటే పదే పదే బైబిల్ చెప్తా ఉంది. ఈ కీర్తనలోనే 5 సార్లు కదా, ఈ 2 వచనాల్లో 5 సార్లు కీర్తించుడి, కీర్తించుడి, కీర్తించుడి అని చెప్తాం. అంటే ఇవన్నీ మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయనంటే, వి మస్ట్ వర్షిప్ దిస్ గ్రేట్ గాడ్. మనం ఈ గొప్ప దేవుణ్ణి తప్పక కీర్తించే వారంగా, ఆరాధించే వారంగా ఉండాలి. ఈ వర్షిప్ యాటిట్యూడ్, ఈ ఆరాధన, ఈ కీర్తించడం అనేది కేవలం ఆరాధనలో మాత్రమే కాదు, ప్రతిదినం మనం చేయాలి. ప్రతిదినం ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఈ దేవుణ్ణి కీర్తించాలి అని బైబిల్ మనకు పదే పదే చెప్తా ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సో ఈ కీర్తన మన దేవుడు ఏమై ఉన్నాడో తెలియజేస్తా ఉంది, ఏం చేశాడో, ఏం చేయబోతున్నాడో తెలియజేస్తా ఉంది. ఆ విషయాల్ని జ్ఞాపకం చేసుకుని ఈ దేవుణ్ణి మనం కీర్తిద్దాం, ఆయన్ని ఆరాధన చేద్దాం. మొట్టమొదట మన దేవుడు ఏమై ఉన్నాడని ఈ కీర్తన చెప్తుందనంటే 2:8 రాయబడ్డ మాట కదా. 2లో యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఈయన ఎవరు? ఈ దేవుడు, మనం ఆరాధించే ఈ దేవుడు ఎవరు అని అంటే, ఈ కీర్తన మనకు చెప్తున్న మాట ఏమిటంటే, ఈయన మహోన్నతుడు, భయంకరుడు, కాబట్టి ఈ దేవుణ్ణి కీర్తించండి అని ఈ కీర్తన మనకు తెలియజేస్తా ఉంది. మహోన్నతుడు అంటే ఇంగ్లీష్ లో అర్థం ఏంటంటే మోస్ట్ హై, అనగా ఆయనే అందరికన్నా పైవాడు. ఆయన కన్నా పైవాడు ఎవరు లేరు కదా. అంటే హీఈస్ అబౌవ్ ఫారో, హీఈస్ అబౌవ్ నెబుకద్నెజర్, హీఈస్ అబౌవ్ ట్రంప్, హీఈస్ అబౌవ్ పుతిన్, హూ ఎవర్ ఇట్ మే బి. ఈ లోకంలో అధికారంలో ప్రెసిడెంట్లుగా, రాజులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మనం ఆరాధించే దేవుడు ఆయన మోస్ట్ హై, ఆయన అందరికన్నా పైవాడు. హీఈస్ ద సుప్రీం గాడ్ అనే మాట బైబిల్ మనకు తెలియజేస్తా ఉంది. యేసు ప్రభు వారి గురించి కూడా రాయబడ్డ మాట ఇందాక మనం పాటలో, మరి పాడిన పాటలో మనం గమనిస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యేసు ప్రభు గురించి ఈ విధంగా రాయబడింది. 9 నుంచి చదువుతున్నాను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయన్ని అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను అనే మాట. మనం ఈ దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఎందుకనంటే హీఈస్ ద మోస్ట్ హై గాడ్. ఆయన అందరికంటే మహోన్నతుడు, కాబట్టి ఆయన ఆరాధన చేయాలి. ఆయన అందరికంటే మహోన్నతుడైతే మనకొచ్చే బెనిఫిట్ ఏంటి? హౌ వీఆర్ గోయింగ్ టు బ్లెస్ విత్ దట్ గ్రేట్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. ఆ దేవుడి గుణలక్షణం ద్వారా అంటే, బికాస్ హీ ఈజ్ సుప్రీం గాడ్, నోబడీ ఎల్స్ ఈజ్ అబౌవ్ హిమ్. ఎవ్రీథింగ్ మీన్స్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్. గతము ఆయన చేతుల్లో ఉంది, వర్తమానం ఆయన చేతుల్లో ఉంది, భవిష్యత్తు కూడా ఆయన చేతుల్లో ఉంది. ఆయన ప్రణాళికలను, ఆయన చేతిలో ఉన్నదాన్ని మార్చేవాడు ఎవడు లేడు ఈ భూమి మీద. అందువల్ల ఈ దేవుణ్ణి మనం ఆరాధన చేయాలని ఈ కీర్తన మనకు తెలియజేస్తా ఉంది. 2వ మాట, 2వ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్, భయంకరుడు. ఇంగ్లీష్ లో ఆసమ్ గాడ్ అని రాయబడింది కదా. ఈయన భయంకరుడైన దేవుడు, మన దేవుడు. ఏదో ఆషామాషిగా, మనం చులకనగా, లేకుంటే కేర్లెస్ గా నువ్వు ఈ దేవుని సన్నిధికి వచ్చేంత మామూలు దేవుడు కాదు ఈయన. బైబిల్ చెప్తుంది ఈయన భయంకరుడైన దేవుడు అనే మాట కదా. ఆసమ్ గాడ్. చూడండి, ఈయన దేవుడు, మన దేవుడి గురించి బైబిల్లో రాయబడ్డ మాటలు మనం గమనిస్తే, ఎక్సోడస్ లో నిర్గమకాండం 19వ అధ్యాయం, నిర్గమకాండం 19వ అధ్యాయం 16 నుంచి చదువుతున్నాను చూడండి. ఈ దేవుడి మేనిఫెస్టేషన్ ఎలా ఉంటుంది, ఆయన ప్రత్యక్షత ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూస్తే, నిర్గమకాండం 19వ అధ్యాయం 16వ వచనం. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవుని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూపమయమై ఉండెను. దాని ధూపము కొలిమి ధూపం వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను.
ఇటువంటి భయంకరుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆసమ్ గాడ్. ఆయన ఆయన సీనాయి కొండ మీదకి వచ్చినప్పుడు పర్వతం అంతా మిక్కిలి కంపించింది అని రాయబడింది. అటువంటి భయంకరుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెపిల్లగా మొట్టమొదటిసారి మన కోసం చనిపోవడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. రెండవసారి ఆయన రాబోతా ఉన్నాడు. రెండవ రాకడలో ఆయన ఎంత ప్రచండంగా రాబోతా ఉన్నాడు. ఈ ఆసమ్ గాడ్, భయంకరుడైన దేవుడు అని అంటే, ఆయన వచ్చి ఒలీవ కొండ మీద కాలు మోపగానే ఒలీవ కొండ రెండుగా చీలిపోతుంది అని రాయబడింది. అటువంటి భయంకరుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం భయంతో ఈ దేవుణ్ణి ఆరాధన చేయవలసిన వారం అంటున్నాం అనే విషయం బైబిల్ మనకు సెలవిస్తా ఉంది. ఆయన భయంకరుడైతే మనకేంటి వచ్చే ప్రయోజనం? మనం దానివల్ల అట్రిబ్యూట్ వల్ల మనం ఎలా లాభం పొందుకుంటామని అంటే, ఆయన భయంకరుడు కనుక ఆయనకు తప్ప మనం ఈ లోకంలో దేనికి భయపడాల్సిన పని లేదు. మనం ఆయనకు భయపడితే చాలు, ఇంకా దేనికి భయపడాల్సిన పనిలే. నువ్వు క్యాన్సర్కు భయపడాల్సిన పనిలే, లేకుంటే ఎవరైనా నిన్ను చంపుతారంటే భయపడాల్సిన పనిలే, లేకుంటే దెయ్యాలకు భయపడాల్సిన పనిలే. నువ్వు దేనికి భయపడాల్సిన పనిలే. ఎందుకనంటే ఆయనే భయంకరుడైన దేవుడు. కాబట్టి ఆయనకు మాత్రమే భయపడాలి. మనం ఇంకెవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఈ ఉదయకాలంన ఆరాధన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఇది ఈ కీర్తన మనకు తెలియజేస్తున్న ఒక 2 లక్షణాలు. ఇంకొక విషయాన్ని మనం చూస్తే, ఇంకా ముందుకు వెళ్తే, మనం ఆరాధిస్తున్న దేవుడు హీఈస్ ద కింగ్ ఆఫ్ ఆల్ ఎర్త్. ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు అనే మాట సెలవిస్తా ఉంది. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాలంలో మన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఆయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. ఎక్కడ చెప్తా ఉన్నాడు? 2వ వచనంలో ఆ మాట రాయబడింది. చూడండి, ఆయన సర్వభూమికి 2bలో అంటే కింది వచనంలో, రెండవ వచనంలోని క్రింది భాగంలో ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు అనే మాట. 6వ వచనంలో కూడా చెప్తా ఉన్నాడు. 2వ భాగంలో మన రాజును కీర్తించుడి అంటా ఉన్నాడు. 7వ వచనంలో చెప్తా ఉన్నాడు ఆయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడు అనే విషయం. ఆ తర్వాత 8వ వచనంలో చెప్తా ఉన్నాడు దేవుడు అన్య జనులకు రాజు అయి ఉన్నాడు అనే మాట. ఆ తర్వాత 10వ వచనంలో చెప్తా ఉన్నాడు భూనివాసులు ధరించుకుని కేడెములు దేవునివి, ఆయన మహోన్నతుడు ఆయను అనే మాట. భూనివాసులు ధరించుకుని కేడెములు దేవునివి అంటే, సాధారణంగా కేడెములు అంటే ఏంటివి కదా? యుద్ధ సామగ్రి అది కదా. డాళ్ళు, యుద్ధ సామగ్రి, రథాలు, ఇవి రాజులకు చెందినవి కదా. అంటే ఇక్కడ ఈ కీర్తనకారుడు మనకు చెప్తున్న మాట ఏమిటంటే, అయ్యా ఈ దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు కింగ్స్, నేషన్స్, మిలిటరీ పవర్, ప్రొటెక్షన్ బిలాంగ్స్ టు హిమ్. ఆ యుద్ధ సామగ్రి, రథాలు, ఆ డాళ్ళు, ఆ కేడేలు అన్ని ఆయనకు సంబంధించినవి. ఆ రాజులు కూడా ఆయనకు సంబంధించిన వారు. కాబట్టి ఈ దేవుణ్ణి మనం ఆరాధన చేయమని ఈ కీర్తన మనకు తెలియజేస్తా ఉంది కదా. వాస్తవంగా 47వ కీర్తన ఈజ్ ఏ మెస్సియానిక్ సామ్. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి రాయబడిన కీర్తన ఈ కీర్తన. ఉదాహరణకి మనము యేసు ప్రభు వారు ఈ లోకంలో వచ్చినప్పుడు, వెన్ హి ఫస్ట్ కమ్ టు దిస్ ఎర్త్ టు డై ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్, రోమన్ సోల్జర్స్ యేసు ప్రభుని ఎగతాళి చేశారు, కింగ్ ఆఫ్ జ్యూస్ అని చెప్పినందుకు కదా. ఆయన హేళన చేస్తూ, నువ్వు రాజువా అయితే నీ మీద ముళ్ళ కిరీటం పెడతామని, కిరీటం నీకు పెడుతున్నామని ముళ్ళ కిరీటం పెట్టి ఎగతాళి చేశారు ఆయన్ని. ఆ తర్వాత నువ్వు రాజువా, ఇదిగో నీ చేతిలో రాజదండం పెడుతున్నామని ఒక రెల్లును ఆయన చేతిలో పెట్టి ఎగతాళి చేశారు రోమన్ సోల్జర్స్. నువ్వు రాజువా అయితే రాజవస్త్రం నీకు ధరింపజేస్తామని చెప్పి రాజులు ధరించే వస్త్రాన్ని ధరింపజేసి ఆయన ఎగతాళి చేశారు రోమన్ సోల్జర్స్. ఇంకా అంతేకాదు, మోకాళ్ళ మీద ఆయన ఎదురుగా నిలబడి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఎగతాళి చేశారు రోమన్ సోల్జర్స్. ఆయనను సిలువ వేసే ముందు ఆయన సిలువ మీద కూడా యూదుల రాజు అని రాసి ఆయన ఎగతాళి చేశారు ఈ రోమా సైనికులు. అయితే ఏ రోమన్ సోల్జర్స్ అయితే ఎగతాళి చేశారో ఆ రోమన్ సోల్జర్స్ ఎగతాళి చేసిన ఆయన రేపొద్దున కింగ్ ఆఫ్ కింగ్స్ గా ఆయన ఈ భూమి మీదకి రాబోతా ఉన్నాడు అనే విషయం బైబిల్ మనకు చెప్తా ఉంది కదా. ఎక్కడుంది ఆ మాట? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, ప్రకటన 1:7లో, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమెన్ అని తెలియజేయబడింది. ఎవరినైతే రాజుగా ఎగతాళి చేశారో ఆయన రేపొద్దున రాబోతా ఉన్నాడు, మరలా రాజులకు రాజుగా వచ్చి ఆయన ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించబోతా ఉన్నాడు. అందుకే ఆయన పుట్టుకకు ముందే లూకా సువార్తలో ఆయన పుట్టిన సందర్భంగా
పుట్టుక సందర్భంగా లూకా సువార్త 1వ అధ్యాయం 32, 33 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. నేను చదువుతున్నాను చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 32, 33. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను అనే మాట మనం చూస్తా ఉన్నాం. సో ఈయన రాజుల రాజుగా యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపించబోతా ఉన్నాడు. అయితే ఏంటి, సో వాట్, మనకేంటి దానివల్ల బెనిఫిట్ అని అంటే, బికాస్ అవర్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ హిస్ ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ ఆన్ ఎర్త్, వీఆర్ గోయింగ్ టు బి ఇన్ హిస్ ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆయన ఒక ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ ని భూమి మీద స్థాపించబోతా ఉన్నాడు. ఆ రాజ్యంలో మనందరము ఉండబోతున్నాం. కాబట్టి ఈ రాజుని మనము ఆరాధన చేయాలి, ఆయన ముందు మోకరిల్లి ఆయన మనం ఆరాధన చేయాలనే విషయాన్ని ఈ కీర్తన మనకు తెలియజేస్తా ఉంది. తర్వాత 3వ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ కీర్తన ద్వారా మనం ఎలా దేవుణ్ణి ఆరాధించవచ్చని 3-4 వచనాల్లో రాయబడింది. 3-4 వచనాల్లో ఆయన జనములను మనకు లోబరుచును, మన పాదముల క్రింద ప్రజలను అనగదొరుక్కును. 3వ వచనం. 4వ వచనం, తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. అంటే హీ గివ్స్ us విక్టరీ అండ్ ఇన్హెరిటెన్స్. ఎందుకు ఈ దేవుణ్ణి ఆరాధించాలి మనము అని అంటే, ఆయన మహోన్నతుడు కాబట్టి ఆయన ఆరాధించాలి, ఆయన భయంకరుడు కాబట్టి ఆయన ఆరాధించాలి, ఆ తర్వాత ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధించాలి. ఇంకొక విషయం, ఎందుకు ఆయన ఆరాధించాలి అని అంటే, ఆయన మనకు విజయం ఇచ్చే దేవుడు, స్వాస్థ్యాన్ని ఇచ్చే దేవుడు. అందువల్ల ఆయనని మనము ఆరాధన చేయాలని కీర్తన మనకు తెలియజేస్తా ఉంది. ఎటువంటి విజయాలను ఇచ్చినాడు ఈ దేవుడు అంటే, మోషేకు ఫరో సైన్యం మీద విజయం ఇచ్చినాడు ఈ దేవుడు. యెహోషువకు యెరికో పట్టణం మీద జయం ఇచ్చినాడు ఈ దేవుడు. గిద్యోనుకు మిద్యానీయుల మీద జయం ఇచ్చినాడు ఈ దేవుడు. దావీదుకు గొల్యాతు మీద జయం ఇచ్చినాడు ఈ దేవుడు. కింగ్ హెజ్కియాకు అస్సిరియన్స్ ఆర్మీ మీద జయం ఇచ్చినాడు ఈ దేవుడు. దానియేలుకు సింహాల మీద జయం ఇచ్చినాడు ఈ దేవుడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు అగ్ని మీద జయం ఇచ్చినాడు ఈ దేవుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి, జయమిచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఉదయకాలమున ఈ జయమిచ్చే దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. మనకు న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్ మనకేమిస్తున్నాడు, మనకేం విజయం ఇస్తున్నాడు ఆయన అని అంటే, ఈ గివ్స్ us విక్టరీ ఓవర్ సిన్. పాపం మీద మనకు విజయం ఇస్తున్నాడు కదా. సాతాను మీద విజయం ఇస్తున్నాడు. సాతానికి ఎవడు భయపడాల్సిన పని లేదు కదా. భయం మీద మనకు విజయం ఇస్తున్నాడు. మనకు ఎటువంటి భయాలు ఉండాల్సిన పని లేదు, దేనికి మనం భయపడాల్సిన పని లేదు. మనం అంతేకాదు, సఫరింగ్స్ మీద మనకు విజయం ఇస్తా ఉన్నాడు. డెత్ మీద మనకు విజయం ఇచ్చాడు. ఓల్డ్ ఈవిల్ ఇన్ఫ్లుయెన్సెస్ మీద మనకు విజయం ఇచ్చాడు. కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధన చేయవలసిన వారం అంటున్నాం కదా. పాపం మీద, అపవాది మీద, భయం మీద, శ్రమల మీద, మరణం మీద, ఓల్డ్ ఇన్ఫ్లుయెన్సెస్ మీద మనకు విజయం ఇచ్చే ఈ గొప్ప దేవుణ్ణి ఈ ఉదయకాలంలో మనం ఆరాధన చేయాలి. అందుకే 1 Corinthians 15:57 రాయబడిన మాట, ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. రెండవది, హీ గివ్స్ us ఇన్హెరిటెన్స్. ఆయన మనకు స్వాస్థ్యం ఇస్తున్నాడు. ఎటువంటి స్వాస్థ్యము ఇస్తా ఉన్నాడంటే, ఎటువంటి ఇన్హెరిటెన్స్ ఇస్తా ఉన్నాడు ఆయన అని అంటే, 1 Peter 1:3-4 రాయబడ్డ మాట, అక్షయమైన, నిర్మలమైన, వాడబారని స్వాస్థ్యము మనకిస్తా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి కదా. నేను ఈ స్వాస్థ్యం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, మన హైదరాబాద్ను పరిపాలించిన నిజాం నవాబు ఒక ఆయన ఉన్నాడు. మన హైదరాబాద్ను పరిపాలించిన నిజాం నవాబు, నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన పేరు. ఆయన తన వారసులకు బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, భూములు స్వాస్థ్యంగా ఇచ్చినాడు, ఇన్హెరిటెన్స్. దాంట్లో ఆయన ఇచ్చిన దాంట్లో ఒక దాని పేరు జేకబ్ డైమండ్. ఒక డైమండ్ పేరు జేకబ్ డైమండ్. ఆ డైమండ్ ఇచ్చాడు వారసులకి. దాని ఖరీదు ఎంత అంటే 400 నుంచి 1000 కోట్ల రూపాయలు జేకబ్ డైమండ్ ఖరీదు. కానీ మన యాకోబు దేవుడు కదా, నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరు ఆయన 400 కోట్ల డైమండ్ ఇస్తే, మన యాకోబు దేవుడు మనకేమిచ్చినాడు అని అంటే 400 కోట్లు కాదు, 10,000 కోట్లు, 1,00,000 కోట్ల కంటే విలువైన స్వాస్థ్యాన్ని ఇచ్చినాడు మనకి. ఏమిచ్చినాడు ఆ స్వాస్థ్యం అంటే, అది జేకబ్ డైమండ్ కన్నా విలువైంది. మనకి ఏమి ఇచ్చినాడంటే ఫర్గ్యూనెస్ ఆఫ్ సిన్స్ ఇచ్చినాడు మనకు స్వాస్థ్యంగా. మన పాపాలకు క్షమాపణ ఇచ్చినాడు. నువ్వు ఎన్ని లక్షల కోట్లు పెట్టినా నీ పాపాల క్షమాపణ లేదు. యేసు రక్తమందే మన క్షమాపణ. రైచియస్నెస్ ఇచ్చినాడు.
మన గురించి మనం ఆలోచిస్తే మనం ఎంత భయంకరులమో అర్థమవుతుంది. నన్ను నేను నీతిమంతుడని చెప్పుకోవడానికి భయం అవుతుంది నాకు, కానీ బైబిల్ చెప్తా ఉంది నేను నీతిమంతుడని. ఎందుకంటే యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డానని కదా. నీతిమంతుడని చెప్తా ఉంది బైబిల్. మనల్ని అందరినీ, ఇక్కడున్న వాళ్ళందరినీ నీతిమంతులని చెప్తా ఉంది బైబిల్. ఎందుకనంటే యేసు ప్రభుతో రక్తంలో కడగబడిన వారందరూ నీతిమంతులు అని. సో ఆయన మనకిచ్చిన స్వాస్థ్యం ఏంటంటే క్షమాపణ, పాప క్షమాపణ ఇచ్చినాడు స్వాస్థ్యంగా, నీతి ఇచ్చినాడు స్వాస్థ్యంగా, నువ్వు డబ్బు పెట్టి కొనలేని పరిశుద్ధాత్మని ఇచ్చినాడు నీకు స్వాస్థ్యంగా, దేవుని రాజ్యాన్ని ఇచ్చినాడు నీకు స్వాస్థ్యంగా, ఎటర్నల్ లైఫ్ ని ఇచ్చినాడు నీకు స్వాస్థ్యంగా, నిత్య జీవాన్ని ఆయన నీకు స్వాస్థ్యంగా ఇచ్చినాడు కదా. జేకబ్ డైమండ్ ఎక్కడుందని సెర్చ్ చేస్తే నేను ఇంటర్నెట్ లో జేకబ్ డైమండ్ నిజాం నవాబు వారసుల దగ్గర లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రెజరీలోకి వెళ్ళిపోయింది. కానీ మనకిచ్చే స్వాస్థ్యాన్ని ఎవడు మన దగ్గర నుంచి తీసేలేడు. అటువంటి గొప్ప స్వాస్థ్యాన్ని దేవుడు మనకిచ్చినాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుని ఈ దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. చివరి విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఈ దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని బైబిల్ చెప్తా ఉందంటే అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ అబ్రహాం అని బైబిల్లో రాయబడింది కదా. 9వ వచనంలో రాయబడ్డ మాట, 9వ వచనంలో జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము దేవుడు మన దేవుడు. 30 సార్లు బైబిల్లో ఈయన అబ్రహాము దేవుడు అని రాయబడింది. నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో పొదలోంచి మోషేకు తనను తాను బయలుపరుచుకుంటూ దేవుడు చెప్తాడు, తనను పరిచయం చేసుకుంటూ నేను అబ్రహాం దేవుణ్ణి అని అంటాడు కదా. అంటే అర్థం ఏంటి? అబ్రహాం దేవుడైతే ఏంటి, మనకొచ్చిన ప్రయోజనం ఏంటంటే ద సేమ్ గాడ్ who fulfilled all the promises that he has given to Abraham, he is going to fulfill all the promise that he has given to us through Jesus Christ. యేసు ప్రభు ద్వారా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలన్నీ సంపూర్ణంగా నెరవేర్చిన దేవుడు యేసు ప్రభు ద్వారా మనకిచ్చిన వాగ్దానాలన్నీ కూడా సంపూర్ణంగా నెరవేర్చబోతా ఉన్నాడు. దీన్ని బట్టి మనం ఈ ఉదయకాలమున ఆయన్ను ఆరాధన చేయాలి. తనను నమ్మిన అబ్రహాముకు పరలోకం ఇచ్చిన దేవుడు ఆయన్ను నమ్మిన మనకు కూడా పరలోకాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దీన్ని యేసు ప్రభుకి మనం ఆపాదిస్తే, ఒకసారి రిలీజియస్ లీడర్స్ యేసు ప్రభుతో వాదోపవాదాలు చేస్తూ నువ్వు అబ్రహాం కంటే గొప్పవాడవా అని అన్నారు యేసు ప్రభుని కదా. ఎంత బాగా చెప్పాడు యేసు ప్రభు దానికి సమాధానం. జాన్ 8:53లో అడిగారు, నువ్వేమన్నా అబ్రహాం కన్నా గొప్పవాడివా అని అడిగితే అప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటనంటే బిఫోర్ అబ్రహాం వాజ్ ఐ యామ్ అని అన్నాడు. గొప్పవాడిని కాదురా, అబ్రహాం కంటే ముందు దేవుణ్ణి నేను, ఐ యామ్ ద గాడ్. ఎక్సోడస్ 3:6లో ఏం పదం వాడిండో తనని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి లార్డ్ జెహోవా, ద సేమ్ వర్డ్ లార్డ్ జీసస్ అగైన్ యూజ్ వెన్ హీ ఇంట్రడ్యూస్డ్ వెన్ హీ వాస్ కంపేర్డ్ టు ద అబ్రహాం. అబ్రహాం కంటే గొప్పవాడిని కాదు, అబ్రహాముకు దేవుణ్ణి నేను, అబ్రహాం కంటే ముందున్న దేవుణ్ణి అన్నాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఉదయకాలంలో ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుని మన దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. కీర్తన పదే పదే చెప్తా ఉంది, కీర్తించండి, 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 కీర్తించండి అని. సో లెట్ us worship this awesome and most high God. We are blessed because such a God has come into our lives. This God does not need us in that sense. We need this God. Without us, God is still God, but without Him, we are nothing. Let us thank Him for such a salvation, and let us also make sure of our salvation. Let us not be casual.